చర్యలు తీసుకోవాలని ఐఏఎస్ అధికారులు తీర్మానం చేయడాన్ని వైకాపా ఎమ్మెల్యే రోజా తప్పుపట్టారు. ఐఏఎస్ అధికారులలో ముఖ్యమైన అజయ్ కల్లం సీఎస్గా ఉన్నప్పుడే ఎందుకు మరో సీఎస్గా దినేష్ గారిని నియమించి అవమానించారో చెప్పాలని అన్నారు. తోటి ఐఏఎస్కు జరిగిన అవమానం ఐఏఎస్ ఆఫీసర్లకు కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్న రోజాతో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. వైసీపీ నేత జగన్పై అక్రమ కేసులు పెట్టారని చెప్పి వైసీపీ నేతలంతా కూడా నిన్న దీక్షలు ధర్నాలకి ఉపక్రమించిన నేపథ్యంలో వారిపై అరెస్టులు జరిగాయి. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు వైసీపీ ఎమ్మెల్యే అదేవిధంగా వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు రోజా ఉన్నారు. మేడం, ముళ్లపూడి రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు నందిగామ వచ్చిన జగన్ గారి మీద కేసులు పెట్టారు, ఎలా చూస్తున్నారు? క్యాబినెట్ ర్యాంక్ అన్నా పెద్ద ర్యాంక్ ఉన్న ఒక ప్రతిపక్ష నాయకుడు వచ్చేటప్పుడు అఫీషియల్స్ అంతా వచ్చి మరి అక్కడ ఆయనకి అండగా ఉండాలి ఏ ఒక్క కార్యక్రమం జరిగినా కూడా. కానీ ప్రోటోకాల్ని తుంగలో దొక్కి 2.5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా వాళ్ళు రాలేదు. కానీ అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగి 11 మంది చనిపోతే రావాల్సిన మంత్రులు రాలేదు, ముఖ్యమంత్రి రాలేదు, ఆఫీషియల్స్ రాలేదు. కానీ జగన్ గారు వచ్చిన తర్వాత ఎక్కడ వాళ్ళ ఎంపీ ట్రావెల్స్ ఇరుక్కుపోతుందో, కేసు పెట్టాల్సి వస్తుందన్న భయంతో ఆయన వచ్చే ముందే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ధర్నా చేయమని పంపించడం చాలా ఆశ్చర్యంగా ఉంది. అది ఇంతవరకు చరిత్రలో ఏ రాష్ట్రంలో ఎవరు కూడా చేసుండ్రు. అండ్ రెండవది, ఒక క్యాబినెట్ ర్యాంక్ అన్న పెద్ద ర్యాంక్ ఉన్న ఒక జగన్మోహన్ రెడ్డి గారిని భుజం పట్టుకొని కలెక్టర్ లాగుతాడు, చేతిలో ఉన్న పేపర్స్ డాక్టర్లు లాక్కొని మళ్ళీ ఆయన ఏదో మాట్లాడారు అని చెప్పి ఆయన మీద రివర్స్లో కేసు పెట్టాలనుకోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే 3 కాపీలు ఉన్నాయి, ఒక కాపీ నాకు ఇవ్వండి అని క్లియర్గా జగన్ గారు అడిగినప్పుడు ఆ కాపీ ఎందుకు ఇవ్వలేదు అంటే జగన్ గారు వెళ్ళిపోయిన తర్వాత మీరు అనుకున్నట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్లు తారుమారు చేయాలనుకున్నారు. ఎందుకంటే కలెక్టర్ పోస్ట్ మార్టం జరిగిందని చెప్తున్నాడు, డాక్టర్ జరగలేదని చెప్తున్నారు. దీన్ని బట్టే దివాకర్ ట్రావెల్స్ని వీళ్ళు కాపాడటం కోసం ఏం చేస్తున్నారో జగన్ గారికి అర్థమైంది. కాబట్టి తప్పు చేసిన వాళ్ళని విచారించి జైల్లో పెట్టిస్తాను అన్నారు. తప్పేంటి? నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వెందుకు గుమ్మడికాయల దొంగ అంటే భుజంతో అడుక్కుంటున్నావు? అండ్ అధికారులు ఎప్పుడూ వాళ్ళకి జరిగిన అవమానాల గురించి పట్టించుకోని వాళ్ళు ఈరోజు జగన్ని అవమానించి వాళ్ళకి అవమానం జరిగినట్టు ఇక్కడ ఉన్న బాబు చెప్తే దాన్ని వీళ్ళు ఎలాగ రిసీవ్ చేసుకుంటారు? అండ్ ఒక హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ తెలుగుదేశం వాడు కేసు పెడితే ఆ కేసును త్వరితంగా విచారించి దాని మీద చర్యలు చేపట్టమని ఒక ఐఏఎస్ అధికారుల సంఘం వాళ్ళ యొక్క తీర్మానంలో ఎలా పెట్టుకుంటుంది? అంటే ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి రూమ్లో జరిగింది. వీళ్ళని కేసు పెట్టమని, వాళ్ళని కేసు త్వరితంగా చేసి చర్యలు తీసుకోమని ఆయన ఏ విధంగా స్కెచ్ చేశాడో, ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేశాడో ప్రజలు గమనిస్తున్నారు. నేను ఒక్కటే క్లియర్ గా చెప్పగలను, ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తుల జీతం పెరిగినా, జీవితం మెరుగుపడినా అది రాజశేఖర్ రెడ్డి గారి మంచి మనసు వల్లే. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 7 సంవత్సరాలుగా పార్టీని నడిపిస్తున్నారు, ఎన్నో ప్రజా పోరాటాలు చేశారు, ఎప్పుడు ప్రజల్లో ఉంటారు. ఇంతవరకు ఏ అఫీషియల్ని పల్లెత్తు మాట కూడా అనలేదు. వైజాగ్ లో కానీ నందిగామ హాస్పిటల్లో ఎందుకు గొడవ జరిగింది? రూల్స్ కి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు లాగిన పద్ధతి కానీ, ఆయన్ని అవమానించిన పద్ధతి కానీ, అన్నం ఉప్పు కారం తిన్నా ఎవరికైనా రోషం ఉంటుందని అధికార పార్టీ నేతలు ఒకటే ఆరోపిస్తున్నారు. జగన్ లో ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగిపోతుంది, అందుకనే నేనే మళ్ళీ అధికారంలోకి వస్తానంటున్నారు. మరోవైపు మొన్న అక్కడ ఐపీఎస్ అధికారి మీద గొడవ పెట్టుకున్నారు వైజాగ్ ఎయిర్పోర్ట్ లో, తర్వాత ఇవాళ ఏఎస్ అధికారి మీద కూడా పెట్టుకున్నారు, సెంట్రల్ జైలుకి పంపిస్తామంటున్నారు. ఇదంతా కూడా ఆయన ఫ్రస్ట్రేషన్ నిదర్శనం అని చెప్తా ఉన్నారు. ఫ్రస్ట్రేషన్ లో ఉండేది చంద్రబాబు నాయుడు అని క్లియర్ గా తెలిసిపోతుంది. ఈ కల్తీ మద్యం చంద్రబాబు నాయుడు పెట్టిన దానివల్ల ఎంతో మంది తాలిబొట్లు తెగిపోయినా వాళ్ళు మహిళలు కాదు, వాళ్ళకి మనసు లేదు, వాళ్ళకి కుటుంబం లేదు, వాళ్ళు ఎట్టుపోయినా పర్లేదు. అనిత ఒక్కరే మహిళ, ఆవిడకి న్యాయం జరగాలని మొత్తం తెలుగుదేశం పార్టీ అనుకోవటం, నేను అనని దానికి నాకు ఆల్రెడీ శిక్ష వేసింది కాకుండా మళ్ళీ శిక్ష వేయాలనుకుంటే భగవంతుడు చూసుకుంటాడు. ఇది వైసీపీ ఎమ్మెల్యే అదేవిధంగా వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు రోజా చెప్తా ఉన్న వ్యాఖ్యలు ఇవి. మొత్తంగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నది జగన్ కాదు, టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. కేవలం ప్రజల నుంచి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నందుకు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలోనే ఫ్రస్ట్రేషన్కి సీఎం చంద్రబాబు గురవుతున్నారని చెప్తున్నారు. అదేవిధంగా తాను ఏ తప్పు చేయలేదు, అసెంబ్లీ సమావేశాలకి సస్పెన్షన్ ముగిసింది, సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలను అసెంబ్లీలో వినిపిస్తామని రోజా చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ కిరణ్తో మధు, హెచ్ఎం టీవీ, విజయవాడ నుంచి.